అందరికీ నమస్కారం అండి. నేను పి దంతమూరు గ్రామ సచివాలయంలో వాలంటీర్ 2గా చేస్తున్నాను. నేను నా తోటి వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు మేము రాజీనామాలు చేయడం జరిగింది. ఎందుచేత అంటే మేము అందరూ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా ప్రజలందరికీ కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది. ఇలా ఎంతో మంచి చేసిన మమ్మల్ని అందరినీ కూడా తీవ్ర భావోద్వేగానికి గురి చేశారు. ఈ విషయమే మేమందరూ కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఈరోజు రాజీనామాలు చేయడం జరిగింది. మళ్ళీ మేమందరూ కూడా అందరూ కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని తెలియపరుస్తుంది. వాలంటీర్స్కి అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు గత 5 సంవత్సరాలకి కూడా వాలంటీర్స్ ఎంతో కష్టపడి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసిన సేవ మరవలేనిది. కానీ మన చంద్రబాబు నాయుడు గారు కుళ్ళి కుతంత్రాల రాజకీయాల వల్ల వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి వీళ్ళు మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం వలన వీళ్ళు ఈరోజు మూకుమ్మడిగా మన సచివాలయంలో రాజీనామా చేశారని చెప్పేసి ఇప్పుడు నాకు తెలియడం జరిగింది. తెలిసి వారందరూ కూడా నా దగ్గరికి వచ్చి గతంలో అందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి ఏ రకంగా అయితే కష్టపడ్డామో అదే రకంగా కష్టపడి పార్టీని మళ్ళీ నెగ్గించుకుని ప్రతి ఒక్కరూ కూడా మేము వాలంటరీగా జాయిన్ అవుతాం. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మేము ప్రజలకి మా 50 కుటుంబాలకి మేము ఖచ్చితంగా వాళ్ళకి ఉపకారం చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పడం చాలా సంతోష విషయం. మళ్ళీ వాళ్ళని వాలంటరీగా నిర్మించడం మాత్రం ఖచ్చితంగా తథ్యం. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి మన ప్రీతమ వంగా గీతా గారిని, మన సునీల్ గారిని ఇద్దరిని కూడా నెగ్గించుకుని మంచి మెజార్టీతో మీరందరూ కూడా కాళ్ళు ఎగరేసుకుని మళ్ళీ మీ 50 కుటుంబాలకి కూడా మీరు స్వతహాగా ఉపకారం చేసే విధంగా పనిచేస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.